హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెగ్నా ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఎస్ఎస్సి, జీడీ అండ్ ఎంటీఎస్కి సంబంధించి ఇంగ్లీష్ సెక్షన్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ కొన్నిటిని అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఎవరైతే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో అటువంటి అభ్యర్థులందరూ ఈ వీడియోని చివరి వరకు చూడండి. న్యూ ప్యాటర్న్ బేస్డ్ అంటే క్వశ్చన్ పేపర్ అనేది మారింది. సో ఆ ప్యాటర్న్ బేస్డ్ క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఇది పార్ట్ 2, పార్ట్ 1 ఆల్రెడీ ఛానల్లో ఉంది. ఎవరైనా చూడకపోతే ఆ వీడియోని కూడా ఒకసారి చూడండి. అంటే ఎవరైతే వీడియో చూస్తున్నారో ప్లీజ్ ఒక్క చిన్న లైక్ చేసి కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ ఎస్ఎస్సి, జీడీ అండ్ ఎంటీఎస్కి సంబంధించి ఇంగ్లీష్ సెక్షన్లో సినానిమస్, యాంటోనిమస్ అండ్ మీనింగ్స్ అంటే వర్డ్ ఇచ్చి దాని మీనింగ్ ఏంటని కూడా అడుగుతాడు. ఈ ఒక్క టాపిక్ నుండి అయితే నేను ఈ 3 అనేది అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అంటే ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ నేనేమి వర్డ్ ఇచ్చానో దానికి సంబంధించి సినానిమస్ ఇచ్చాను, యాంటోనిమస్ ఇచ్చాను. సో సినానిమస్ అంటే వర్డ్ మీనింగ్ అనే అర్థం. సో దీని ద్వారా మీకు 3 టాపిక్స్ అనేవి ఇంగ్లీష్ సెక్షన్లో కంప్లీట్ అవుతాయి. అండ్ ఇవి కూడా 2025లో 2025 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో ఉన్నటువంటి కొన్ని ఏవి ఇంపార్టెంట్ అంటే ఆన్సర్ చేయడానికి కొంచెం కష్టంగా ఉన్నాయి సెలెక్ట్ చేసుకొని అవైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కొన్ని సింపుల్గా ఇచ్చాడు. సో ఎగ్జామ్ పేపర్ వాటిల్లో కొన్ని సింపుల్గా ఇచ్చాడు. మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ను ఒక్కసారి గూగుల్లో అన్నీ డౌన్లోడ్ చేసుకుని వాటిని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సో మీరు ఎంత నేర్చుకున్నా ప్రాక్టీస్ లేకుండా ఎగ్జామ్ని క్రాక్ చేయడం అనేది ఇంపాసిబుల్. కాబట్టి అట్లీస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనే వాటిని డౌన్లోడ్ చేసుకుని వాటిలో ఉన్న క్వశ్చన్స్ని సాల్వ్ చేయడానికి టైం పెట్టుకొని సాల్వ్ చేయడానికి అయితే ప్రయత్నించండి. అప్పుడు మీరు ఎగ్జామ్లో ఈజీగా అంటే టైంకి అక్యురేట్గా ఆన్సర్ చేయగలుగుతారనమాట. సో ఇక్కడ కొంచెం ఇంపార్టెంట్ తెలియని మీనింగ్స్ని వాటిని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. కొన్ని అయితే ఈజీగా ఉన్నాయి. ఆడ్, స్మైల్. ఆడ్ అంటే ఏంటి, ఈజీ, హ్యాపీ, సాడ్, ఇలాంటి చాలా బ్రేవ్, ఇలాంటి చిన్న చిన్నగా కొన్ని ఉన్నాయి. కొన్ని కష్టంగా ఉన్నాయి. కొన్ని కష్టంగా ఉన్న వాటిని తెలియని వాటిని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మిగతావి అవన్నీ. సో ఇంపార్టెంట్ అనుకున్నవి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అవి ఓన్లీ సినామస్, యాంటోనిమస్సే కాదు, ఇంకా ఇంగ్లీష్లో ఉన్న అన్ని క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని చివరి వరకు అయితే చూడండి. చూసేవాళ్ళు ఒక చిన్న లైక్ చేసి కొత్తగా చూసేవాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పార్ట్ 1 ఇది పార్ట్ 2 ఇంగ్లీష్కి సంబంధించి పార్ట్ 1 అనేది అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను ఆల్రెడీ. అది యూట్యూబ్లో ఉంది. ఒకసారి దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. చూడడం వల్ల అది కూడా చూడండి. మీ ఇంగ్లీష్ అనేది ఎగ్జామ్కి ఎక్కువ స్కోర్ రావడానికి ఉపయోగపడతాయి నేను ఈ వీడియోలో చెప్పేటువంటి క్వశ్చన్స్ అయితే. అండ్ వీడియోలోకి వెళ్తే ఫస్ట్ అబాండెంట్. అబాండెంట్ అంటే దాని మీనింగ్ ఏంటంటే వదిలివేయడం అనేది అబాండెంట్ మీనింగ్. ఇక్కడికి మీనింగ్ అంటే తెలిసింది. ఇప్పుడు సినానిమస్ చూద్దాం ఈ అబాండెంట్కి. సో ఇంగ్లీష్లో చెప్పి పక్కన తెలుగు మీనింగ్ కూడా నేను పెడుతున్నాను. ఎందుకంటే మనకు వచ్చిన భాషలో మనకి తెలిసినటువంటి లాంగ్వేజ్లో మనం సబ్జెక్ట్ నేర్చుకుంటే ఇంకా ఈజీగా మనకి అర్థమవుతుంది. మనకి అర్థమైనప్పుడే మనం దాన్ని చదవడానికి లేదా ప్రాక్టీస్ చేయడానికి ఇంట్రెస్ట్ అనేది చూపిస్తాం. అందుకని ఇక్కడ ఇంగ్లీష్ సబ్జెక్ట్ అయినా కానీ నేను దాన్ని తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ప్రయత్నిస్తున్నాను. సో ఈజీగా అర్థం అవ్వాలి అని. సినానిమస్ చూస్తే ఇక్కడ ఏంటి, అబాండెంట్ అంటే మీనింగ్ వదిలివేయడం అనేది తెలిసిందిగా. డిజర్ట్ అన్న వదిలివేయడమే. ఫర్సేక్ అంటే విడిచిపెట్టడం. రినిక్విష్ దాని మీనింగ్ అన్న ఏంటి, వదిలించుకోవడం. ఇవన్నీ దానికి సంబంధించిన సినానిమస్ అనమాట అబాండెంట్కి. ఇప్పుడు ఏంటి, యాంటోనిమస్ కూడా ఇక్కడ ఇచ్చాను చూడండి. రిటైన్ అంటే ఉంచుకోవడం. కంటిన్యూ అంటే కొనసాగించడం. కీప్ అంటే అలా భద్రంగా కాపాడడం. దానికి యాంటోనిమస్. వ్యతిరేక పదాలు ఈ పర్యాయ పదాలు. నెక్స్ట్ అబుండెంట్. ఇందాక చూసింది ఏంటి, అబెండాన్. ఇది అబుండెంట్ అంటే పుష్కలమైనటువంటి అంటే పుష్కలంగా. సినానిమస్ చూద్దాం. ప్లెంటిఫుల్, యాంపిల్, బౌంటిఫుల్ అంటే పుష్కలమైనటువంటి అంటే విస్తరించి, ఎక్కువ మోతాదులో. ప్లెంటిఫుల్ అంటే చాలా, యాంపిల్ అంటే ఎక్కువగా విస్తరించడం, బౌంటిఫుల్ అంటే సుమారు ఎక్కువ శాతం ఉన్నది అది అర్థం. ఇప్పుడు వ్యతిరేక పదాలు యాంటోనిమస్ చూద్దాం. సాక్ర్, రేర్, లిమిటెడ్ అంటే అసలు ఏమీ లేకపోవడం, రేర్గా ఉండడం, అక్కడక్కడ అంటే లిమిటెడ్ చాలా తక్కువగా ఉండడం. పుష్కలమైన దానికేంటి, నిండుగా ఉండడం. వీటిలో మీనింగ్ ఏంటి, తక్కువగా ఉండడం. సో సరిపోయింది కదా. అండ్ నెక్స్ట్ అక్యురేట్ అంటే ఖచ్చితంగా మీనింగ్ వచ్చేసి ఖచ్చితంగా. సినానిమస్ ఒకసారి చూద్దాం. ప్రిసైజ్ అంటే సమకూలంగా ఉంది అనేది. కరెక్ట్ అంటే ఖచ్చితంగా ఉంది అనేది. ఎగ్జాక్ట్ అంటే ఎగ్జాక్ట్గా ఉంది అని అయితే అర్థం. యాంటోనిమస్ ఒకసారి చూద్దాం. రాంగ్ తప్పు. ఇన్యాక్యురేట్ అంటే అంత ఖచ్చితంగా అయితే లేదు. ఫాల్టీ అంటే తప్పుగా ఉంది అని అయితే అర్థం. అండ్ నెక్స్ట్ బెనవోలెంట్ అంటే దయాగుణం అంటే సాఫ్ట్ హార్ట్ అలాంటి దాని మీనింగ్. ఇక్కడ సినానిమస్ చూద్దాం. కైండ్, జెనరస్, ఆల్ట్రూయిస్ట్ అంటే నమ్మకమైనటువంటి. ఇవన్నీ దానికి సంబంధించినటువంటి సినానిమస్. ఇక్కడ వ్యతిరేక పదాలు యాంటోనిమస్ ఒకసారి చూద్దాం. మేల్వాలెంట్, క్రూయల్, అన్కైండ్ అంటే ఇది అంత క్రూరత్వంగా అంటే కఠినంగా అలా తర్వాత క్యాండిడ్, నిష్కపటమైన, స్పష్టమైన. క్యాండిడ్ అంటే
అండ్ చాలా హానెస్ట్‌గా ఉండేవాళ్ళు, ఫ్రాంక్‌గా మాట్లాడే వాళ్ళని క్యాండిడ్ అని పిలుస్తారు. ఇప్పుడు ఏంటి ఇక్కడ సినానిమస్ చూడండి. హానెస్ట్, ఫ్రాంక్, బ్లాంట్. అంటే హానెస్ట్‌గా, ఫ్రాంక్‌గా అంటే లోపల ఏమి పెట్టుకోకుండా నిజం చెప్పేవాళ్ళు అలాగనమాట. ఇక్కడ యాంటోనిమస్ ఒకసారి చూద్దాం. డిస్‌హానెస్ట్ అంటే నిజాయితీ లేని వాళ్ళు. ఎవసీస్ అంటే వే తప్పుగా చూసేవాళ్ళు, తప్పుగా మాట్లాడేవాళ్ళు. అండ్ నెక్స్ట్ సెక్రెటివ్. ఇవి క్యాండిడ్‌కి యాంటోనిమస్. అండ్ నెక్స్ట్ సెన్సూర్ అంటే నిందించడం. దాని సినానిమస్ ఒకసారి చూద్దాం. రిబ్యూకే రిప్రైమండ్ అండ్ బ్లేమ్ నిందించడం, ఒకళ్ళ మీద నిందలు మోపడం, తప్పుగా వాళ్ళని తప్పుపట్టడం అలాంటిది మీనింగ్స్. యాంటోనిమస్ చూస్తే ప్రైజ్ దీనికి వ్యతిరేకంగా, నిందించడానికి వ్యతిరేకం అంటే పొగడడం, యాక్సెప్టెన్స్ అంటే అంగీకరించడం, అప్లౌడ్ అంటే వాళ్ళని ఎక్కువ గౌరవించడం. డెలిగెంట్ మీనింగ్ ఏంటంటే డెలిగెంట్కి కృషి లేదా కష్టపడే తత్వాన్ని, ఆ వర్డ్కి మీనింగ్ డెలిగెంట్. సినానిమస్ ఒకసారి చూస్తే హార్డ్ వర్కింగ్, ఇండస్ట్రియస్ అండ్ కేర్ఫుల్. సినానిమస్ ఏంటి దీనికి డెలిగెంట్ కంటే కృషి లేదా కష్టపడే వాళ్ళు అన్నాం కదా. సో హార్డ్ వర్కింగ్ పర్సన్. యాంటోనిమస్ చూస్తే లేజీ, నెగ్లిజెంట్ అండ్ ఐడల్. లేజీగా ఉండేవాళ్ళు, నెగ్లిజెన్స్ ప్రతిదాన్ని నిరాకరించేవాళ్ళు, దీనికి వ్యతిరేకం. ఎనామరస్ అంటే విశాలమైన లేదా పెద్దది, ఎనామరస్ అని అంటారు కదా. సినానిమస్ చూస్తే యూజ్, కొలోసల్ అండ్ మ్యాసివ్, వీటికి అర్థాలు అవి. సో వీటిలన్నీ అర్థాలు కూడా విశాలమైన లేదా పెద్దగా ఉన్నది అని, విస్తారమైన, వీటికి అర్థాలు ఏ వస్తాయి. యాంటోనిమస్ చూస్తే టినీ అంటే చిన్నవిగా, చాలా బక్కగా, తిన్నగా ఉన్నవి. తర్వాత డిమిన్యూటివ్ లేదా స్మాల్, చిన్నవి. అండ్ నెక్స్ట్ ఫీబుల్ అంటే బలహీనమైనటువంటి వాటికి వీక్, ఫ్రైల్, డెలికేటెడ్. వీటికి ఫ్రీకి సినానిమస్. యాంటోనిమస్ అంటే ఏంటి వీక్కి వ్యతిరేక పదాలు స్ట్రాంగ్గా ఉండడం, రోబస్ట్ అండ్ పవర్ఫుల్. నెక్స్ట్ ఫ్రుగల్ అంటే మితవ్యయం చేసే ఫ్రుగల్ అంటే సినానిమస్ అంటే ఎకనామికల్, థ్రిఫ్టీ అండ్ సేవింగ్. వీటి యాంటోనిమస్ ఒకసారి చూస్తే ఎక్స్ట్రావాగెంట్ అండ్ వేస్ట్ఫుల్, వేస్ట్ చేసేవాళ్ళు అనమాట. సో ఇప్పుడు ఈ 10 బిట్స్లో నుండి మీకు యాంటోనిమస్ చెప్పాను, సినానిమస్ చెప్పాను, మీనింగ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ అనేది చూద్దాం. సో వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియోలో 2025లోన మోడల్ పేపర్ బేస్ ఆధారం చేసుకుని క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. న్యూ ప్యాటర్న్ బేస్డ్ మోడల్లో అయితే క్వశ్చన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, చివరి వరకు చూడండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇడియమ్స్. ఈ ఇడియమ్స్ కూడా ఎక్కువగా అడుగుతాడనమాట. ఈ ఇడియమ్స్కి సంబంధించి 1 or 2 అంటే మ్యాక్సిమం 4 మార్క్స్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది. సో తెలుగులో ఏమంటారంటే వీటిని జాతీయాలు అంటారు. అసలు ఫస్ట్ ఇడియమ్స్ అంటే ఏంటో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పదాల అర్థం అనేది అయితే ఒకలా ఉంటుంది, కానీ దీని మీనింగ్ అనేది అయితే వేరేలా ఉంటుంది. ఇప్పుడంటే తెలుగులో చెప్పాలంటే కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది, ఇది ఒక జాతీయం తెలుగులో. ఇది అంటే కళ్ళకు కట్టినట్టు స్పష్టంగా కనిపిస్తుంది అని అర్థం. ఇప్పుడు ఇంకోటి, నా చెవిలో పూలు పెట్టకు అని అంటారు కదా. అంటే ఏంటి, నన్ను మోసం చేయాలని, నన్ను బ్లేమ్ చేయాలని అయితే చూడకు, ఇది అర్థం. పదాల మీనింగ్ ఒకలా ఉంటుంది, కానీ దాన్ని చూసించే అర్థం వేరేలా ఉంటుంది అనమాట. ఇది సింపుల్గా చెప్పాలంటే ఇడియమ్స్ గురించి. ఇక్కడ చూడండి, ఫస్ట్ది ఏ పీస్ ఆఫ్ కేక్ అని అయితే ఉంది. అంటే ఏంటి, చిన్న కేక్ మొక్క అని అయితే అర్థం. కానీ ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే సంథింగ్ వెరీ ఈజీ టు డూ. ఇలాగా ఈ పదాల అర్థం ఒకలా ఉంది, దీని అర్థం అనేది అయితే ఒకలా ఉంది కదా. వీటిని ఇడియమ్స్ అంటారు సింపుల్గా చెప్పుకోవాలి అంటే. ఇవి చాలా ఇంపార్టెంట్, వీటిలో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వీటిని మీరు రివిజన్ చేసుకోవడానికి నేను ఎలాగైనా మీకు ఫొటోస్ రూపంలో కానీ షార్ట్ రూపంలో కానీ అయితే అందిస్తాను. ఫస్ట్ మీకు అర్థం కావాలి కాబట్టి కొన్ని అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఫస్ట్ది ఏ పీస్ ఆఫ్ కేక్ అంటే సంథింగ్ వెరీ ఈజీ టు డూ, అంటే చాలా సులభంగా చేయగలిగినటువంటి పని. బైట్ ద బుల్లెట్ అంటే టు ఫేస్ ఏ డిఫికల్ట్ సిచ్యువేషన్ బ్రేవ్లీ, కష్టాన్ని ధైర్యంగా ఎదుర్కోవడం, దాన్ని బైట్ ద బుల్లెట్ అంటారు. వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్, ఇది నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే వెరీ రేర్లీ, చాలా అరుదుగా జరిగేటువంటి విషయాలని వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటారు. యాడ్ ఇన్సల్ట్ టు ఇంజురీ అంటే టు మేక్ ఏ బ్యాడ్ సిచ్యువేషన్ వరస్ట్, చెడ్డ పరిస్థితిని మరింత దిగజార్చడం. యాడ్ ఇన్సల్ట్ టు ఇంజరీ అంటే టు మేక్ ఏ బ్యాడ్ సిచ్యువేషన్ వరస్ట్. అండ్ నెక్స్ట్ బార్కింగ్ అప్ ద వ్రాంగ్ టీ, దీని మీనింగ్ ఏంటంటే టు బీ మిస్టేకెన్ ఆర్ పర్సూయింగ్ ద వ్రాంగ్ కోర్స్, అంటే తప్పుదారి పట్టడం, తప్పుగా అంచనా వేయడం. వీటిని ఏమంటారంటే బార్కింగ్ అప్ ద వ్రాంగ్ టీ. బై ద స్కిన్ ఆఫ్ వన్స్ టీత్ అంటే బెయిర్లీ మేనేజింగ్ టు డూ సంథింగ్, కొద్దిగా తేడాతో అంటే కొద్దిగా తేడాతో, అలా కొంచెం పోలికలు లేదా అటువంటి వాటి యొక్క పరిమాణాలు కొంచెం తేడాగా అంటే ఎగ్జాక్ట్గా ఉండి కొన్ని తేడాలు ఉన్నప్పుడు ఉపయోగిస్తారు. కాల్ ఇట్ ఏ డే అంటే టు స్టాప్ వర్కింగ్, పనిని ఆపివేయడం. ఫీల్ అండర్ ద వెదర్, ఇది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే అనారోగ్యంగా అనిపించడం. టు ఫీల్ స్లైట్లీ ఇల్ అంటే అనారోగ్యంగా అనిపించడం అనమాట. హిట్ ద నేల్ ఇన్ ద హెడ్ అంటే
టు సే సంథింగ్ ఎగ్జాక్ట్లీ రైట్. సరిగ్గా చెప్పడం లేదా ముక్కుసూటిగా చెప్పడం, ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం. సమ్వన్ ఆఫ్ ద హుక్ అంటే టు నాట్ పనిష్ సమ్మన్, ఎవరిని శిక్షించకుండా అంటే తప్పు చేసిన వాళ్ళని శిక్షించకుండా వదిలివేయడం. అలాంటి సందర్భంలో ఈ ఇడియంని యూజ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఏ డ్యామ్ స్క్విప్ అంటే కంప్లీట్లీ ఫెయిల్యూర్, కంప్లీట్గా పూర్తిగా వైఫల్యం చెందిన దాన్ని ఏ డ్యామ్ స్క్విప్ అని అయితే అంటారు అనమాట. అండ్ నెక్స్ట్ ఏ చిప్ ఆన్ యువర్ షోల్డర్, ఏ చిప్ ఆన్ యువర్ షోల్డర్ అంటే హోల్డింగ్ ఏ గ్రాడ్జ్ అంటే పగ, ద్వేషం, ఓర్వలేనితనం ఇలాంటి వాటిని కలిగి ఉన్న వ్యక్తులను సూచించడానికి ఏ చిప్ ఆన్ యువర్ హోల్డర్, ఈజ్ హోల్డర్, హర్ హోల్డర్ ఇలాంటివి ఉపయోగిస్తారనమాట. సో ఇంకా రిమైనింగ్ టాపిక్స్ కూడా అయితే ఇంగ్లీష్ సెక్షన్లో ఉన్నాయి. సో ఆ టాపిక్స్ని నేను వేరే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అన్నీ ఒక వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వీడియో అనేది ఎక్కువ లెంత్ అయిపోతుంది. సో ఈ టాపిక్స్ కాకుండా నెక్స్ట్ టాపిక్స్ అనేవి నేను వేరే వీడియోలో అయితే చేసి ఛానల్లో అప్లోడ్ చేస్తాను. సో మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం అయితే ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. జీకేకి అన్ని టాపిక్స్కి సంబంధించి హిస్టరీ, జియోగ్రఫీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకనామీ, ఆర్ట్స్ అండ్ కల్చర్, కరెంట్ అఫైర్స్, స్పోర్ట్స్ అండ్ అవార్డ్స్ ఈ అన్ని టాపిక్స్కి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చేసి ఛానల్లో అప్లోడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ క్వశ్చన్స్ కూడా ఒకసారి అయితే చూడండి. అండ్ మరి ముఖ్యంగా వీడియోని అయితే లైక్ చేయండి.